అసలు ఎవరెవరి భూములు, ఎవరెవరు ఎంతెంత భూమి కబ్జాలోకి తీసుకున్నారు, ఎవరు ఆక్రమణ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న లెక్క చూస్తే మాట్లాడే ముందు నా ముందు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడడానికి నేను పిలిపించాను. నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా కాదా అని మాట్లాడదాం. ఆయన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, లాస్ట్ టైం ఆయన కంటెస్ట్ కూడా చేయడం జరిగింది. సార్ నమస్తే. నమస్కారం అండి. యా, సో నేను ఫస్ట్ డైరెక్ట్ అటాక్ అయ్యగా కొన్ని పేర్లు నాకు కనిపిస్తున్నాయి సార్. ఈ పేర్లు నిజమా కాదా, వీళ్ళు ఎవరన్నది నాకు మీరు కన్ఫర్మ్ చేయాలా. ముందుగా అసలు ఈ భూమి కబ్జాకు గురైనవి కలెక్టర్ వెనక్కి తీసుకుంటున్నది వాస్తవమే కదా? ఇవన్నీ కూడా వాస్తవాలండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో ఇంతకుముందు మీరు అన్నట్టు యువరాజు రారాజునని ఎవరైతే అనుకున్నారో వారు కాకుండా వారి అనుయాయులు ఆ ప్రాంతంలో, అంటే ఒక యువరాజు యొక్క అండదండలు లేకుండా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా పనిచేయదు. అక్కడ తనకు ఉన్న వందిమాగాదులు నేను చాలాసార్లు అన్నా, అలీబాబా 40 దొంగలకు ఆయన ఒక ముఠా నాయకుడు కేటీఆర్ గారు. ఆయన ఈ ప్రాంతంలో దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటు కోకాపోటు కావచ్చు, ఇక్కడ ఇవన్నీ అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్ జన్వాడ కావచ్చు, ఇవన్నీ ఈ ప్రాంతంలో వారు దోచుకున్నారు. ఇక దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళకు కూడా తలాయిని తెస్తే అయిపోద్ది, కుక్కల కదా బొక్కలు వేసినట్టు వేస్తే ఆ నాయకులు కూడా ఉన్నట్టు సిరిసిల్లలోని ప్రాంతం అంతా కూడా ఆయన కొంచెం చాలా చీప్ అనిపించవచ్చు. కాబట్టి మా వాళ్ళని బలపరుద్దామని చెప్పి వాళ్ళకి చేసినట్టుగా అనేకమైన అనుకోవడము చేసుకోవడం కూడా అక్కడ జరుగుతుంది ఇవాళ. దానికి ఇవాళ నిజంగా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే సందీప్ కుమార్ ఝా అని మా కలెక్టర్ గారు వచ్చారో వారికి అనుమానం వచ్చి అక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశం కొద్దీ వారి ఇలా ప్రక్షాళన చేయడానికి ప్రారంభించినప్పుడు ఇవన్నీ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ సరే వారి పని వారు చేసుకుపోతున్నట్టు మాకు వినికిడి, ఎక్కడైనా సైలెంట్గా వినికిడి ఉన్నది, ఎక్కడ కూడా పేపర్లో రాలే. ఎప్పుడు కూడా పేపర్లో రాని తరంలో 1-2 అరెస్టులు జరిగినాయి. వారు ఎవరంటే వాళ్ళందరూ కూడా వారికి దగ్గర అనుచరులే, కేటీఆర్ బ్యాచ్. ఒకరేమో క్రషర్ యూనిట్ పేరు మీద ల్యాండ్ తీసుకోవడం, ఇంకొకరేమో అసైన్మెంట్ ల్యాండ్ అని తీసుకోవడం. ఇలా అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎవరికి ఇస్తారు? పేదవాడికి, బీపీఎల్కి బిలో పావర్టీ లైన్కి ఉన్న వాళ్ళందరూ కూడా భూమికి అర్హులు వాళ్ళు. మోస్ట్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, లేకుంటే అక్కడక్కడ కొంతమంది ఓసీలు కూడా ఉంటారు. అలా బీపీఎల్కి ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులే దానికి. కానీ నాకు తెలిసిన మేర 9.5-10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించిందో ఆ పరిపాలనలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు వేలేవాళ్ళు లేదు, గ్రామ సభలు కూడా జరగలే. జనరల్గా ఏంటంటే ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి వీనికి భూమి లేదు, వీరికి ఆధారం కొరకు బతుకుదేరు కొరకు ఒక అరెకరమో ఎకరమో మాకు ఉన్న భూమి అవైలబిలిటీని బట్టి అక్కడ ఉన్న అర్హులను బట్టి అర్హతను బట్టి భూమిని ఇచ్చుకుంటూ పోతారు. అటువంటిది ఎక్కడ జరగలే. కానీ సిరిసిల్ల ప్రాంతంలో అనూహ్యంగా మాకు అనుమానాలను కూడా నిజమేనే వేయాలి. మేము మొదటి నుంచి కూడా అనుకుంటూ వచ్చిన నేను ఈ సిరిసిల్ల ప్రాంతంలో పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ బీఆర్ఎస్ శ్రేణులు దోసుకున్నారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నేను టీవీ ఛానల్లో కానీ అక్కడ చాలాసార్లు చెప్పాను. ఇలా నీళ్లను, ఇలా ఇసుకను, నీళ్ల కింద ఉన్న చేపను, చెట్టును, పుట్టను, గుట్టను, చెట్టు పైన ఉన్న తేనె తుట్టను, ఇట్లా దేన్ని కూడా వదిలిపెట్టలే వాళ్ళు. ఇలా పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకు తిన్నారు వాళ్ళని చెప్పినాం. ఇవాళ బకాసరులు వెళ్ళిన ఒక్కొక్కరిది. ఇవాళ వాస్తవం ఏంటంటే అబ్బురపరిచే నిజాలు ఏంటంటే, ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో 36 ఎకరాలు ఉంటుంది. వింటున్నా, ఇంకెంతవరకు నిజమో నాకు తెలియదు. వింటున్నా 36 ఎకరాల భూమి ఉంటే అందులో 120 ఎకరాల వరకు పట్టాలు అయిపోయినాయి, అసైన్మెంట్ అయిపోయింది, ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. 36 ఎకరాలు ఉంటే 120 ఎకరాలు, 36 ఎకరాలకు 120 ఎకరాలు సర్వే నెంబర్లో 36 ఎకరాలే ఉంటుంది. కానీ 120 ఎకరాలకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ప్రొసీడింగ్స్ వెళ్ళిపోయినాయి. కొత్త భూమి రగ్ గారికో 4 ఎకరాలు, మహేందర్ రెడ్డి గారికో 3 ఎకరాలు, ఇంకో ఎల్ఐకి 3 ఎకరాలు, మల్లయ్యకు 3 ఎకరాలు, అంటే 36 ఎకరాలు దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఆ ప్రొసీడింగ్స్ కాపీ ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీస్లో దొరకట్లేదట. కానీ అదే ప్రొసీడింగ్స్ తోని మ్యూటేషన్ అయిపోయింది. మ్యూటేషన్ అయిపోయి ధరణిలో ఎంటర్ అయింది. ధరణిలో ఎంటర్ అయ్యి పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి. ఆఖరికి వస్తే రైతు బంధువులు వచ్చింది. అంటే ఇదంతా ఏంది? కక్కుర్తి. దేనికి? రైతు బంధు కక్కుర్తి. అంటే అందిన కాడికి దోచిపెట్టుకుంటే ఫిజికల్ గా భూమి లేదు, కొంతమందికి లేదు, కొంతమందికి ఫిజికల్ గా భూమి లేదు. భూమి లేకపోయినా రికార్డ్స్ లో ఉంటది, దాని ద్వారా రైతు బంధు వస్తుంది. నేను మన పేపర్లో చూశాను. మిట్టపల్లి పద్మ అనే ఒక మాజీ సర్పంచ్ లక్ష్మీపూర్లో. ఒక్క నిమిషం అనుకుంటా కదా, ఒక్క నిమిషం ఆగండి. వన్ సెకండ్. ఉన్నది, ఆమెది కూడా ఉన్నది. నాకు కూడా మీ సిరిసిల్ల నుంచి ఒక వీడియో పెట్టారు. ఆమె కలెక్టర్కి ఏదో సరెండర్ చేస్తున్నారు. సరెండర్ చేసిందట. మిట్టపల్లి
పద్మ లక్ష్మీ రాజన్న సిరిసిల్ల ఖాతా నెంబర్ 60207. ఎక్కడిది? రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఓబులాపూర్. వైఫ్ ఆఫ్ ఓబులాపూర్. ఎక్కడ? వైఫ్ ఆఫ్ ఇటు చివరి ఉంటుంది వైఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. వైఫ్ ఆఫ్ జవహర్ రెడ్డి. ఆ అమ్మాయి. ఎంత అండి ఇది ఎకరం? ఇది ఎకరము 2 acres అని సరెండర్ చేసింది మొన్న. సరెండర్ చేసిన టీవీలో చూసిన దాని ప్రకారం. అంటే ఎవరేమే? ఆమె భర్త జవహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో తిరుగుతారు. టీఆర్ఎస్ లో. ఆమె సర్పంచ్. అదే ఆమె సర్పంచ్. ఓకే. 2 ఎకరాల భూమి ఎక్కడ కూడా వాళ్ళే చెప్పిన కలెక్టర్ గారికి మేము కబ్జాలు లేమని చెప్పి. అంటే కబ్జాలు లేరు కానీ పట్టదారు పాస్బుక్ ఉంది. అంటే ఇది రైతు బంధు పడుతుంది దీని ప్రకారం. అంటే ఇట్లా తీగలాగితే డొంకగా ఇప్పుడు ఇది ఫేక్ డాక్యుమెంట్ అన్నట్టు, భూమి లేని డాక్యుమెంట్ ఇట్లా. కాబట్టి దీని ద్వారా ఇది రికార్డు ఉంది కాబట్టి రైతు బంధు పడుతున్నది. అందులో మీకు రికార్డింగ్ కూడా వినబడుతుంది. నేను కూడా మీ మాదిరినే నాకు కూడా వీడియో పంపించినారు. పంపిస్తే ఒక ప్రెస్ మిత్రుడు అడుగుతారు, ఇట్లా భూమి సరెండర్ చేసింది కదా మీరు, సరెండర్ చేస్తే మరి వీళ్ళకి ఏమైనా పారితోషికం ఇస్తారంటే, పారితోషికం నేను ఇవ్వాల్సిన పని లేదు. ఇన్ని రోజుల నుంచి మీరు రైతు బంధు తిన్నారు కదా, ఆ రైతు బంధు కొరకు నోటీస్ కట్టమని డబ్బులు కట్టమని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలి కదా మరి. నోటీస్ ఇస్తా అని చెప్పింది కలెక్టర్ గారు. అవును, కలెక్టర్ గారు చెప్పారు నేను ఇవ్వాల్సిందే ఇచ్చి నేను గవర్నమెంట్కి వాళ్ళే కట్టాల్సి వస్తుంది, మీరు కట్టాలమ్మా అని కూడా చెప్పిండు ఆయన. ఇంకో దాంట్లో 2 acres ఉందండి. ఇది సర్వే నెంబర్ 2937 ఖాతా నెంబర్. ఇది 60237 ఖాతా నెంబర్. ఇది ఇంకొకటి 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు 2 ఎకరాలు సరెండర్ చేసిన వాళ్ళు, అంటే ఉందన్నట్టు వాళ్ళు ఉందన్నట్టు లెక్క వాళ్ళకు మొత్తం 3 ఎకరాలు ఉంది. అంటే ఇట్లా ఈ విధంగా తీసుకుంటూ పోతే చాలా మంది, ఇప్పుడు మొన్న కొన్న జైలు గారు, మళ్ళీ మొన్న ఇంకొక 2 అరెస్ట్ అయినరు, అంతకుముందు ఒకరు అరెస్ట్ అయినరు. ఇట్లా చాలా మంది అరెస్ట్ అవ్వకుంటూ వచ్చిండ్రు వాళ్ళ. సో ఇప్పుడు వీళ్ళు ఎవరండి? నా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంది. సేమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల్ జిల్లెల గ్రామం, పూసపల్లి సరస్వతి రామచంద్రం, ఫాదర్ హస్బెండ్ నేమ్. దాదాపు ఎంత ల్యాండ్ ఇది? 31 గుంటలు. సేమ్ పూసపల్లి సరస్వతి 30 ఎకరం. 30 ఎకరం. పూసపల్లి రామచంద్రం ఖాతా నెంబర్ 1529, సేమ్ జిల్లెల గ్రామం. ఇది 30 గుంటలు. ఇది కూడా అంటే ఇంచుమించు ఎకరంన్నర. 40 గుంటలకు ఎకరం కదా, అంటే 2 కలిపి ఎకరంన్నర అవుతుంది. పూసపల్లి సరస్వతి రామచంద్రం 2 ఎకరాల 20 గుంటలు. అంటే 4 ఎకరాలు, సేమ్ 3.5 ఎకరాలు అయింది. 3.5 ఎకరాలు అయింది. ఎవరిదండి ఇది? పూసపల్లి సరస్వతి గారు అని చెప్పి టీఆర్ఎస్లో ఆమె ఫస్ట్ టీఆర్ఎస్ ఉద్యోగం నుంచి ఆవిడ ఉండేది. ఆవిడ తంగలపల్లి మండలానికి కూడా ఆవిడ ఎంపీపీగా చేశారు వారు. ఓకే. మరి ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్కు అవసరం ఎలిజిబులా కాదనేది ఎట్లా పాసిబుల్? ఇవన్నీ ఆఫ్టర్ 2014. ఇవన్నీ ఆఫ్టర్ 2014 అనిపిస్తుంది. ఎందుకంటే నిజాలు నిగ్గు తేలాలి. ఉండొచ్చు, కొంత దూరం కూడా ఉండొచ్చు. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో మరి ఎప్పుడైనా ఏంటి, దీనికి ఏ విధంగా వచ్చిందని కూడా కలెక్టర్ గారు తరువుగా తనకున్న రెవెన్యూ పరిధిలో, ఆయన చట్టాల పరిధిలో అన్నింటినీ కూడా కూలంకషంగా విశ్లేషించి ఒక్కొక్కటి తీసుకుంటూ పోవచ్చు. చేసిన తర్వాతనే అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తున్నట్టు తెలిసిందని. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది నా దగ్గర, కోడి అంతయ్య అట. కోడి అంతయ్య తంగలపల్లి మండల్, తంగలపల్లి విలేజ్, సన్ ఆఫ్ పోచయ్య. 15 గుంటలు ఉంది ఒక దగ్గర. అండ్ ఇంకొక దగ్గర సేమ్ 1164 ఖాతా నెంబర్ 30 గుంటలు ఉంది. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ఇస్తారండి నాకు. ఇదా? అది కానీ అండ్ కోడి అంతయ్య పేరు మీదనే మరొక 50 గుంటలు ఉంది, మరో 5 గుంటలు ఉంది. అంటే డిఫరెంట్ సర్వే నెంబర్ అదే అంటున్నా. మళ్ళీ సేమ్ కోడి అంతయ్య పేరు మీద 13 గుంటలు ఉంది. కోడి అంతయ్య 22 గుంటలు ఉంది. ఇదేందండి ఇది? ఈ 10 గుంటలు 20 గుంటలు. అండ్ సేమ్ కోడి అంతయ్య పేరు మీద 14 గుంటలు ఉంది. సేమ్ ఇదే కోడి అంతయ్య పేరు మీద 20 గుంటలు ఉంది. అంటే ఇవన్నీ కూడా తీసుకుంటే పక్క సర్వే నెంబర్లలో నియర్ బై అంటే ఎక్స్టెంట్ అంతా కూడా ఒకటే ఉంటుంది టోటల్. అంతే. ఇగో 1148/3A 3A/1 3A/1 ఇట్లా పక్కన ఉన్నాయి. 3A. ఇందులో నేను మీకు చెప్పాల్సుకున్నది ఒకటే. ఇది ఎక్కడ? ఇది ఈయన ఎవరండి? ఈయన ఇంతకుముందు మాజీ జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, ప్రెసెంట్ ఎంపీటీసీ గారు. వీరు ప్రెసెంట్ ఎంపీటీసీ గారు. వీరు బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వీరు సరే, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాల్సిందే ఎవరికైనా, దానికి పదవి అడ్డమని నేను అంటలేను. కానీ ఇక్కడ చూసిన ల్యాండ్ని చూసినట్టయితే, నేచర్ ఆఫ్ ల్యాండ్ చూసినట్టయితే లాభోడి పట్టాలు ఉంటుంది.
నేచర్ ఆఫ్ ల్యాండ్ లావుని పట్ట. ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్, ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్. ఇంట్లో జరిగేది రికాస్ ఏంటి సార్ అంటే, నాకు తెలిసిన నాకున్న రెవెన్యూ పరిజ్ఞానం మేరకు అసైన్మెంట్ ల్యాండ్ ఒకప్పుడు కొందరికి ఇచ్చిన అనుకోండి, గత సంవత్సరాల్లో అనుకోండి 2019 ఇవ్వచ్చు, 2001లో ఇవ్వచ్చు, 2000 ఎప్పుడో ఇవ్వచ్చు, ఈ 2014 కంటే ముందు కూడా ఇచ్చి ఉండొచ్చు గత ప్రభుత్వాలు. ఓకే. అసైన్మెంట్ ల్యాండ్ను అమ్మడానికి వెళ్ళేది ఎవరు కూడా. అవును, అమ్మడానికి లేదు, కొనడానికి వీళ్ళు అమ్మడానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము కొన్నామని చెప్తాను, కొన్నామని చెప్తున్నారు, మేము కొనుక్కున్నామని చెప్తాను. అసలు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతుంది, కండిషన్సే ఉంటాయి అందరూ. గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అవును. ఒకవేళ వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పార్డన్ చేసి ఈయన కూడా భూమి లేని నిరుపేద అయినట్టయితే ఆ కొనుగోలును గవర్నమెంట్ రాటిఫై చేయాలి. అంతే, గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంటే రాటిఫై చేయాలి. అమ్మిన వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేదలే కొనుక్కున్నారని చెప్పి గవర్నమెంట్ రాటిఫై చేయాలి.